ఆదికాండం 25వ అధ్యాయంలో కనిపించే యాకోబు ఇస్సాకు రెండవ కుమారునిగా ఉన్నట్లు చూస్తాం. యాకోబు తన అన్నయ్యని యాసావుకు కలగూర వంటకం ఇచ్చి జ్యేష్ఠత్వపు హక్కును సంపాదించాను. ఇస్సాకును మోసగించి ఆశీర్వాదములను యాకోబు తీసుకొనెను. అందుకే యాకోబు అంటే మోసగాడని అర్థమిచ్చే పేరును చూస్తాం. యాకోబు దేవుని దూతతో పోరాడి ఆశీర్వాదం పొందెను. యాకోబు తన మామయ్యన లాబాను దగ్గర నివసించి రాహేలును ప్రేమించెను. రాహేలు కొరకు లాబాను దగ్గర 7 సంవత్సరములు కొలువు చేసెను. లాబాను యాకోబును మోసం చేసి లేయాను పెండ్లి చేయుట మనం చూస్తాం. రాహేలు కొరకు మరో 7 సంవత్సరములు లాబాను దగ్గర కొలువు చేసెను. యాకోబు తన దేశానికి బయలుదేరినప్పుడు దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడే మిక్కిలి ఆశతో బయలుదేరటం చూస్తాం. యాకోబు 12 మంది కుమారులను ఒక కుమార్తెను కనటం చూస్తాం. యాకోబు ఇశ్రాయేలీలకు మూల పురుషుడు. కనానులో కరువు సంభవించడం ద్వారా యాకోబు ఐగుప్తునకు ప్రయాణమై ఐగుప్తునందు నివసించి యాకోబు ఐగుప్తులో మరణించటం మనం చూస్తాం.